అల్టిమేట్లీ ఈ స్థానిక సంస్థల్లో గెలుపు ఓటములు అనేది పెద్ద తేడా పడవు. జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రభుత్వం మీద ఈ లెవెల్ వ్యతిరేకత ఉన్నప్పుడు నువ్వు ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరుపుకోకుండా పోలీసులను వాడుకొని ఒకసారి చేసుకోగలుగుతావు. కానీ ఆ కోపం కింద మనకు నీకు గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్. నా పాదయాత్ర కన్నా ముందు నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. దాన్ని టార్గెటెడ్గా చేసి పోలీసులు మొత్తం డంప్ చేసి డబ్బులు విపరీతంగా అక్కడ డంప్ చేసి ప్రలోభాలు పెట్టి భయపెట్టి లీడర్లందరినీ అరెస్టులు చేసి రకరకాల కార్యక్రమాలు చేసి బై ఎలక్షన్ గెలిచినారు. ఆ తర్వాత నా పాదయాత్ర జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. అదే నంద్యాలనే 36,000 38,000తో గెలిచినాం తర్వాత. సో తేడా పడదు. ఇట్స్ ఆల్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తనను తాను ఫూల్ చేసుకునే దానికోసము తన మైండ్ను ప్రజలను ఆ మాదిరిగా ట్యూన్ చేసుకోగలుగుతామని ఒక ఫాల్స్ నరేషన్ కోసము చేస్తారే తప్ప ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కూడా మనం మంచి చేశామా లేదా అన్న దాని మీద ఎలక్షన్లు జరగాల. మా హయాంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి, మా బటన్ల మీద జరిగినాయి. బటన్లు సరిగ్గా నొక్కగలిగినాం కాబట్టి దేవుడి దయతో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలిగాం కాబట్టి ఆ రకమైన రిజల్ట్స్ మాకు లోకల్ బాడీస్లో వచ్చినాయి. ఈ మాదిరిగా పోలీసులను పెట్టుకోవడము, బుల్డోజ్ చేయడము, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు మంచిగా చేయడం. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టెక్నికల్గా చాలా ఫాస్ట్గా ఉంటారు, కానీ శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించారు ఏడాది క్రితం ఎల్నినో ప్రభావం వల్ల ఇబ్బందులు ఉంటాయని. కానీ ఇప్పటికీ కృష్ణా డెల్టాలో వరి పంట కానీ అన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు చాలా టెక్నికల్గా ఫాస్ట్గా ఉంటారు, కానీ శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించిన వ్యవసాయ రంగం విషయంలో ఎందుకని అప్రమత్తంగా ఉండలేదు? ఈ కరువు పరిస్థితికి కారణం ఏంటి? అదే కదా నేను ఇంతసేపు సుదీర్ఘంగా నీకు వివరించింది. అదే కదా నేను అడుగుతా ఉన్నా. ఇంత నీకు ఎల్నినో అని తెలుసు, డెఫిసిట్ అని తెలుసు, మరి డెఫిసిట్ అని తెలిసినా ఎల్నినో అని తెలిసినా నువ్వు కంటింజెన్సీ ప్లాన్ అనేది ఎందుకు పెట్టలేదు అనేదిగా నేను ఇంతసేపు ఆధారాలతో సహా నేను క్వశ్చన్ చేస్తాను. అట్లనే ఉండయి సార్. వెలుగొండ ప్రాజెక్టులో ఆయన చేసింది ఏమిటి అనేది ఒకసారి హిస్టరీ ఒకసారి చూడాలి. ఒకసారి రాజశేఖర్ చేసింది ఎవరన్నా అంటే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అనేది చంద్రబాబు నాయుడు ఆయనంతకు ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరెవరి హయాంలో టన్నల్ ఎంతెంత పూర్తయింది, ఎవరెవరి హయాంలో ఏ పర్సంటేజ్ ఆఫ్ టన్నల్ పూర్తయింది అని చెప్పి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ చోరీ తప్ప ఏదంటారు చూసినామో క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నేర్చుకోవాలి. సార్ ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు వచ్చాయి. ఆ సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కూడా ఆ సర్వేల్లో జనం కోరుకుంటున్నారని తెలిసింది. మీరు ఏమనుకుంటున్నారు సార్? ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ మాదిరిగా ఉంటే నిజంగా ఎవరైనా కానీ ఏ ఇంట్లో ఓట్లు పడతాయి రమేష్? ఎవరు ఓట్లు వేస్తారు? ఆ ఇంట్లో ఓట్లు పడతాయి చెప్పు. చంద్రబాబు నాయుడు గారు రైతులను, రైతు కూలీలను, ప్రజలను ఆదుకుంటున్నాడా? అది లేదు. రైతులకు ఆర్థిక రక్షణగా ఉండే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన అన్యాయం చేశాడు. ఇప్పుడు రైతులే ప్రీమియం భారాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పంటల బీమా పథకం నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో, ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై, ఒకసారి ఆ లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై ఒకసారి మీరు గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.
2022-23 ఖరీఫ్ సీజన్లో 2022-23 ఖరీఫ్ సీజన్లో అంటే మా ప్రభుత్వ హయాంలో 2022-23 ఖరీఫ్ సీజన్లో 1,18,00,000 దరఖాస్తులు ఉచిత పంటల బీమాకు వర్తిస్తే 1,18,00,000 ఆంధ్రప్రదేశ్లో 1,18,00,000 దరఖాస్తులు ఉచిత పంటల బీమా వర్తిస్తే 2022-23 ఖరీఫ్ సీజన్లో ఈ 2026-27 ఖరీఫ్లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందికి వచ్చాయి. ఇది పార్లమెంటు స్వయంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు ఇది. స్టేట్ వైజ్ అండ్ ఇయర్ వైజ్ details of number of farmer applications enrolled, area insured and claims paid by the implementing insurance companies for Kharif and Rabi crops from 2018-19 to 2022-23 under PM FBY as on 30/11/2023. Government of India reply to Parliament question on PM FBY dated 8/12/2023. పార్లమెంట్కి ఇచ్చిన రిప్లై. మరి నేను అడుగుతా ఉన్నా 1,18,00,000 వాళ్ళు చెప్తా ఉన్న టోటల్ ఫార్మర్ అప్లికేషన్స్ ఎన్రోల్డ్ ఎక్కడ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2026-27లో కేవలం 40 లక్షలు మాత్రం, అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే కట్టుకుంటే తప్ప. పరిస్థితి ఎక్కడ అంటే 30-35% కూడా ఇన్సూరెన్స్ కవర్లోకి రావడం లేదని చెప్పి తేట తెల్లంగా కనిపిస్తూ ఉన్న రికార్డ్స్ ఇవన్నీ. పైగా ఇంకా దారుణం ఏమిటి అని అంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి, అంటే మా చివరి ఏడాది 2023-24కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జూలైలో ఇన్సూరెన్స్కు ప్రీమియం కట్టాల గవర్నమెంట్ తరఫున. దట్ ఈస్ హౌ ఇట్ ఆల్వేస్ గోస్. 23-24 సంబంధించి 24 జూలైలో 23 ఖరీఫ్కి సంబంధించిన ప్రీమియం కట్టాలి. స్టేట్ గవర్నమెంట్ కడితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చి రైతుల తరపున అండ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు ప్రీమియమ్స్ స్టేట్ గవర్నమెంట్ కడితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సిన 1/3 పోర్షన్ వాళ్ళు ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలైలో కట్టాల్సింది కట్టకపోవడం వల్ల ఏకంగా రైతులకు 3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది.